మీ ప్రధాన డిమాండ్ ఏంది మార్వాడి గో బ్యాక్లో? మార్వాడి గో బ్యాక్లో మా ప్రధాన డిమాండ్ ఏంటంటే వీళ్ళ వల్ల తెలంగాణ వ్యాపారస్తులు నష్టపోతూ ఉన్నారు. కుల వృత్తులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాయి. నిన్నగాక మొన్న ఎల్బీ నగర్లో రోడ్లు ఎక్కినటువంటి వైశ్యులే కానీ, అంతకుముందు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నటువంటి స్వర్ణకారులే కానీ, బంగారం పనిచేసేటువంటి పంచవృత్తులు వాళ్ళే కానీ, లేకపోతే తెలంగాణ వ్యాపారస్తులే కానీ ప్రధానంగా డిమాండ్ వీళ్ళు నకిలీ వస్తువులు అమ్ముతారు. మా డిమాండ్ కూడా అదే. వీళ్ళు నకిలీ వస్తువులు అమ్ముతున్నారు, జిఎస్టీలు కట్టరు, ట్యాక్సీలు కట్టరు, రసీదులు ఇయ్యరు, డిజిటల్ పేమెంట్లు చేసుకోరు, ఓకేనా, డూప్లికేట్ మాల్ అమ్ముతారు, ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. వీళ్ళు మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించరు. మన బతుకమ్మ కానీ, బోనాల పండగ కానీ, లేకపోతే రకరకాల వాటిని వీళ్ళు గౌరవించరు. వేరే దేశాలలో రకరకమైనటువంటి చట్టాలు ఉన్నాయి. అంతకుముందు మనీషా ప్రియనా గినీషా ప్రియనా ఉంది కదా, ఆడ నువ్వు బిజినెస్ పెట్టాలంటే లోకల్ ఆడ నీకు పార్ట్నర్ అయి ఉండాలి. మేము అటువంటి డిమాండ్ కూడా చేయట్లేదు. మీరు పెట్టుకోండి, మేము వద్దరంటలే, కానీ మీరు నాణ్యతమైనటువంటి వస్తువులు నమ్మండి. మా తెలంగాణ వ్యాపారులను దెబ్బతీయకండి, ఓకేనా. మీ అన్న వస్తే తమ్ముడు, తమ్ముడు వస్తే బామ్మర్దిని ప్రోత్సహించకండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ప్రోత్సహించండి. ఈ నెలలో మీరు భాగమైనప్పుడు ఈ నెలలో అభివృద్ధిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దాంట్లో కూడా మీరు భాగం కావాలనేది మా ప్రధాన డిమాండ్. మరికొంతమంది కామెంట్ ఏం చేస్తున్నారు అంటే తెలంగాణ వాళ్ళు పచ్చి తాగుబోతులు, చెప్పు తీసుకొని కొడతాం బ్రదర్ అలా అనేటోళ్ళని. చెప్పులు తీసుకొని కొడతాం ఎవడైతే అలా అంటుండో. తెలంగాణ వాళ్ళు తాగుబోతులా? గోల్కొండ కట్టుకున్నాం బ్రదర్, చార్మినార్ కట్టుకున్నాం, రామప్ప యునెస్కో గుర్తించింది, కాకతీయులు కట్టడాలు కట్టి నాగరికత నిర్మించి నడవడిక నేర్పించింది బ్రదర్. ఎంత గొప్పది మా తెలంగాణ. ఇలాగే అవమానించారు సీమాంధ్ర పాలకులు. మేము తాగుబోతున్నాం కదా బ్రదర్, నువ్వు బోరా భయ్, మరి వెళ్ళిపో, నీ రాజస్థాన్ గుజరాత్కి వెళ్ళిపో. మేము తాగుబోతున్నాం కదా, మా తాగుబోతుల దగ్గర నువ్వెందుకు? మేము తాగుబోతున్నావా? ఎస్, తెలంగాణలో ఏం తాగుతారు? కళ్ళు తాగుతారు. కళ్ళు అంటే ఏంది బ్రదర్? సురపానకం. దేవతలు దేవుళ్ళు తాగినటువంటి సురపానకం తాగుతారు. అది కూడా చుట్టమో పక్కం వస్తే సాయంత్రం కాగానే కొన్ని కూసుకొని ఇంత కలుబడి తాగుతారు. ఇది మా కల్చర్. ఇవ్వడరా మీరు తాగుబోతున్నారు రా? మమ్మల్ని చెప్పులు తీసుకొని కొడతాం. ఎవడైతే అట్లా అంటుండో అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. ఇది మమ్మల్ని అవమానించినట్టు కాదు బ్రదర్. అవును, ఎవరు తాగారు బ్రదర్? అందరు తాగుతారు. తాగుబోతులా? ఎంత అద్భుతమైంది తెలుసా తెలంగాణ. మీరు ఇంత పోరాడుతున్నారు కదా, ఒక పక్కన ఎక్కడైతే యుద్ధం స్టార్ట్ అయిందో ఏదైతే మార్కెట్లో వాళ్ళు కాంప్రమైజ్ ఎందుకు దిగారు? మరి వాళ్ళు డబ్బులు ఇచ్చారా? నేను అలాంటి ఆరోపణలు చేయదలుచుకోవట్లేదు బ్రదర్. నేను ఏమంటున్నానంటే తెలంగాణ ఆంధ్ర ఉద్యమం జరిగినప్పుడు కూడా ఇటువంటి మోండా మార్కెట్లో పుట్టింది కాదు బ్రదర్ ఈ ఉద్యమం. ఇవో నా వాళ్ళ మీద ఎప్పుడో రాసినవి కూడా తీసుకొచ్చి టీవీ ఛానల్స్ ప్రచారం చేశారు కదా, నీకు లింక్ పెడతా. గత 5-6 సంవత్సరాల నుంచి నా దృష్టిలో పడ్డది ఇది. మార్వాడి, గుజరాత్, రాజస్థాన్కి సంబంధించినటువంటి వ్యక్తులు మన నేలపైన జొరబడి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను ఇక్కడ జొప్పించుకుంటూ మన వ్యాపారాలకు నష్టం చేస్తూ ఉన్నారనేటువంటి ఆలోచన నాకు ఎప్పుడూ కలిగింది. దీని మీద అనేక రకాల మేధావులు, అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ మేధావులు డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారు, ఎంఎస్ గోపినాథ్ గారు, పిడమర్తి రవి గారు, లా ప్రొఫెసరు గాలి వినోద్ కుమార్ గారు, పిడమర్తి రవణ గారు, పృథ్వీరాజన్న గారు, తెలంగాణ విఠల్ గారు, పాషం యాదగిరి అన్న గారు, ఇలా చాలామంది మేధావులు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారంట. నేను అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెళ్ళి ఒక మార్వాడి గో బ్యాక్ అనేటువంటి మీ తీరు మీరు మార్చుకోకపోతే బాగోదని పెద్ద ఎత్తున నా ద్వారా అది బైక్ వచ్చిందని అనుకుంటున్నారు తప్ప అంతకుముందు నుంచి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు అందరూ. కాబట్టి వాళ్ళు అక్కడ సాయి ఇష్యూ సమస్య సామరస్యంగా అయిపోయింది కదా, అందరితో క్లోజ్ చేయాలి అని అంటే ఇది మా స్థానిక వ్యాపారులకు సంబంధించిన సమస్య, సాయి సమస్య కాదు కదా. సాయి సమస్య సాల్వ్ అయితే సంతోషమే, హ్యాపీ, మంచిది, మేము కాదనట్లేదు. కానీ సాయి సమస్యను బేస్ చేసుకొని ఉద్యమాన్ని చేయట్లేదు మేము. సాయి సమస్యనే అదొక ఉదాహరణ మాత్రమే. ఓకే.